చేద్దాం. సతీష్, ఏంటిది నిన్నటి నుంచి గోల పెట్టేస్తున్నారు, చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు, టెక్నాలజీ వీళ్ళకే తెలుసు, వీళ్ళే ముందు చంద్రబాబు కదా మనకు పరిచయం చేసిన టెక్నాలజీని, ఆ టెక్నాలజీని ఈయనే మొట్టమొదటిసారిగా అందిపుచ్చుకున్నట్టు, మనం సాక్షి మొత్తం వాళ్ళ వ్యూవర్షిప్ లాగేస్తున్నట్టు ఇప్పుడు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది. ఏంటిది ఈనాడుకి సంబంధించింది ఆంధ్రజ్యోతిలో ఎందుకు వస్తుంది? ఈసారి సిబిఎన్ కోసం పనిచేసేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాస్తవాలను వార్తలను అన్నింటినీ కూడా వక్రీకరించి ఆ సాక్షి పైన ఆ విషం చిమ్మడానికి ఇప్పటికే అనేక సంవత్సరాలుగా ప్రతి సందర్భంలోనూ సాక్షి పత్రిక పైన, సాక్షి టీవీ పైన, సాక్షి మీడియా పైన విషం చిమ్మడమే పనిగా పెట్టుకునేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు సాక్షి డిజిటల్ మీడియా పైన కూడా అదే ఆ తరహా తప్పుడు ప్రచారానికి పూనుకుంది. ముఖ్యంగా ఆ వ్యూస్, ఆ ట్రాఫిక్ను పెంచుకునేందుకు సాక్షి కుట్ర పన్నిందంటూ నిన్నటి నుండి కూడా ఒక అబద్ధాన్ని పదే చూపించడం, దానికి మళ్ళీ రాజకీయ నాయకులందరితో కూడా విమర్శలు చేయించడం, దానిపైన ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఒక అవగాహన లేనటువంటి ఒక వార్తని వేసుకుంటూ దానిపైన మళ్ళీ ఆ మేధావులతోనూ లేకపోతే దీనిపైన అవగాహన ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తే విషయం బట్టబయలవుతుందని తనకు అనుకూలమైన రాజకీయ నాయకుల్ని చర్చలోకి తీసుకొచ్చి మరి నిన్నటి నుండి కూడా బురద జల్లేటువంటి ఆ ప్రయత్నం చేస్తూనే ఉంది. డిజిటల్ జర్నలిజంలో ట్యాగ్ లైన్స్ ఎందుకు వాడతారు, ఏ సందర్భంలో ఎలాంటి ట్యాగ్ లైన్స్ వాడతారు, అసలు గూగుల్ అనలిటిక్స్, వెబ్సైట్ మ్యాట్రిక్స్ ఎలా పనిచేస్తాయన్నటువంటి పరిజ్ఞానం కూడా లేకుండా సాక్షిపై విషం చిమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. దీని వెనక ఉన్నటువంటి ఆ దురుద్దేశం ఏంటన్నది ఇప్పుడు అన్ని వర్గాలు, ముఖ్యంగా మీడియా రంగంలో ఆ చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎందుకోసం ఈ విధంగా సాక్షి మీడియా పైన దుమ్మెత్తు పోసేటువంటి ఒక తప్పుడు వార్తని, ఆ తప్పుడు కథనాన్ని, తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారంటే ఇటీవల కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేమూరు రాధాకృష్ణకి ఇప్పటి వరకు కూడా ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యమైనటువంటి ఎండి రాధాకృష్ణ ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యేటువంటి అవకాశం రాలేదు. సో చంద్రబాబే తన దగ్గరికి రావాలనేటువంటి కోరుకుంటున్నారు ఏబిఎన్ రాధాకృష్ణ అనేటువంటి ఒక చర్చ సాగుతుంది. సో ఇటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు మీడియా రంగంలోనే ఇప్పుడు రాజగురు పాత్ర పోషించాలన్నటువంటి ఒక ఆకాంక్ష ప్రగాఢంగా ఉంది. దానికోసం ఒక్కొక్కరిని కూడా ఏదైతే బలమైనటువంటి మీడియాని పైన దాడి చేయాలి, మీడియా పైన తప్పుడు ప్రచారం చేయాలన్నటువంటి ఒక అంతర్గత ఒక ప్లాన్ ఏదైతే ఉందో ప్రణాళికను దాన్ని అమలు చేస్తుంది. అందులో భాగంగానే దానికోసం ఒక కనీసం అవగాహన లేకుండా వేసినట్టుగా ఏదో ఏబిఎన్ ట్రాఫిక్ మొత్తం సాక్షికి వచ్చేస్తుందంటూ దీనికోసం ఒక అవగాహన రాహిత్యంతో ఈ ప్రచారాన్ని నిన్నటి నుండి మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే సాక్షి పత్రికకి సంబంధించి, సాక్షి టీవీకి సంబంధించి కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కూడా అటువంటి ప్రయత్నాలనే ఆంధ్రజ్యోతి చేస్తూ వచ్చింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో అయితే పత్రికా ప్రకటనలు తీసుకోవడానికి కూడా రెండవ స్థానంలో లేనటువంటి ఆ పత్రిక ప్రకటనలు తీసుకుంటుంది. సాక్షిని కాదని, సాక్షి కంటే తక్కువ సర్క్యులేషన్ ఉన్నటువంటి పత్రిక. దానికోసం ఉద్దేశపూర్వకంగా సాక్షి పత్రిక గత ప్రభుత్వంలో ఏదో అదనంగా పత్రికా ప్రకటనలు ఇచ్చేసినట్టు దానిపైన విచారణ జరపాలంటూ అడ్డగోలు కథనాలు వేశారు. అసెంబ్లీ సాక్షిగా అదంతా పచ్చి అబద్ధమైన సాక్షాత్తు మంత్రే చెప్పినటువంటి పరిస్థితి. సో ఎక్కడ ఏ సందర్భంలో పదే సాక్షి పత్రిక పైన, సాక్షి టీవీ పైన, సాక్షి పైన విష ప్రచారం చేసేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇప్పుడు సాక్షి వెబ్సైట్కి సంబంధించి కూడా సాక్షి.com వెబ్ ట్రాఫిక్ పైన ఏదో ఆంధ్రజ్యోతి వల్ల పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అసలు ఆంధ్రజ్యోతికి అందనంత ఎత్తులో సాక్షి.com వెబ్ ట్రాఫిక్ ఉన్నదన్న విషయాన్ని దీనిపైన అవగాహన ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల కాలంలో వరదల సమయంలో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ తీరు పట్ల ఆంధ్రజ్యోతి యాజమాన్యం రాధాకృష్ణ పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే బుడమేరులో దాదాపుగా వారం రోజుల పాటు లక్షలాది మంది ప్రజలు బుడమేరు వరదకి నీటిలో మునిగినటువంటి పరిస్థితి. దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి సంబంధించిన రాధాకృష్ణ పవర్ ప్లాంట్ అన్న అంశాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది. సో అప్పటి నుండి ఏదో అలా విషం చెంబాలి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా కుట్రపూరితమైనటువంటి ఒక తప్పుడు ప్రచారానికి తీసుకురావడం, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు మీడియా రంగంలో రాజగురువుగా మారాలి, అవతరించాలన్నటువంటి ఒక బలమైన ఆకాంక్షతో
దీనికోసం సాక్షి మీడియా పైన తప్పుడు ప్రచారం చేస్తే, సాక్షి టీవీ పైన, సాక్షి యాజమాన్యం పైన తప్పుడు ప్రచారం చేస్తేనే సాధ్యమవుతుంది అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఇటువంటి అవగాహన లేనటువంటి వార్తలు, ఇటువంటి అవగాహన లేనటువంటి ఒక క్యాంపెయిన్ నడుతున్నటువంటి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు టెక్నికల్గా, లాజికల్గా ఎలా చూసుకున్నా సరే అసాధ్యం కానటువంటి ఈ వార్తను తీసుకొచ్చి ప్రజలపై రుద్దేటువంటి ప్రయత్నం చేయడం, దీనికి అంతటికీ అసలు కారణం ఏంటంటే రాజగురువుగా అవతరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చి తన ఇంటికి వచ్చి వెళ్ళాలి. ఎందుకంటే అనేక సార్లు వీకెండ్కి ప్రతిసారి హైదరాబాదు వస్తున్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రోజు కూడా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఆయన కలిసేటువంటి ప్రయత్నం చేయలేదు. మరొక వైపు ఆంధ్రజ్యోతి యజమాని వేమూరి రాధాకృష్ణ చంద్రబాబుతో కూడా భేటీ కాలేదు. సో ఈ రాజగురువుగా అవతరించడం కోసం ఒకవైపు మీడియాలో ఏదైతే తానే డామినేటింగ్గా ఉండాలన్నటువంటి ఒక ప్రయత్నం కోసం ఒక్కొక్క అవకాశాన్ని ఏ విధంగా వాడుకోవాలనే ఉద్దేశంతో సాక్షి మీడియాని, సాక్షి పత్రికను, సాక్షి వెబ్సైట్ను టార్గెట్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యం కనిపిస్తుంది. దానికోసమే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టే విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సతీష్. ఒక రాజగురుగా అవతరించాలనుకుంటే అవతరించవచ్చు. చంద్రబాబు దగ్గరికి వెళ్తే అప్పుడు 2000 ఎకరాలు రామోజీకి ఇచ్చినట్టు ఈయనకు కూడా ఇస్తారేమో, మరి మనకు తెలియదు ఆ విషయం. వాళ్ళిద్దరి మధ్య ఉందా లేదా ఆ విషయం మనకు తెలియదు. కానీ తనకంటే పై స్థాయిలో ఏ మీడియా ఉండకూడదు, వారిపైన ఏదో ఒక రకంగా విషం చిమ్మాలి, వారిపైన ఏదో ఒక రకంగా బురద జల్లాలి, ఆ ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తోంది ఆంధ్రజ్యోతి గారు, ఏవిఎన్ గారు.